వెట్రవేల మురుగనెక్కి అరోహర. ఇవాళ మనం తయారు చేసుకోబోయేటటువంటి ఒక చక్కని చిరుతిండి స్నాక్ ఏంటంటే పనస గింజలతో పకోడీ అనమాట. ఇదిగోండి పనస తొనలు. మా ఆడవారికి నోము చేసుకుంటున్నామని చెప్పి ఒకళ్ళు పనస పండుని ఇచ్చారనమాట, ఒక చిన్న పనస పండుని. అప్పుడు ఈ పనస పండులో ఉండేటటువంటి తొనలు ఈ విధంగా విడదీసేసి గింజలు ఈ విధంగా విడదీసేసా. ఈ పనస తొనలతో అనేక రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు, మీకు తెలిసిన విషయమే. అలాగే పనస గింజలను కూడా పలు రకాలుగా ఉపయోగించుకుంటారు, అది కూడా మీకు తెలిసిన విషయమే. అయితే ఇవాళ నేను నాదైన విధానంలో ఈ పనస గింజలతో పకోడీ యొక్క తయారీ విధానాన్ని చెప్తానండి. అయితే దీనికి ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా తయారు చేస్తాననేటటువంటి విషయాలను కూడా మీకు సవివరంగా చెప్పి ఈ చిరుతిండి తయారు చేస్తాను, రండి. ముందుగా ఈ పనస గింజలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత గిన్నెలో నీళ్లు పోసుకుని ఈ పనస గింజలు 30% ఉడికేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో కనుక ఉడకబెట్టుకుంటానంటే ఒక 3 కోతలు రానిచ్చుకోండి చాలు. మళ్ళీ మరొక్కసారి చెప్తున్నానండి, ఈ గింజలు పూర్తి శాతం ఉడకకూడదు, ఒక 30% మాత్రమే ఉడకాలి. ఈ గింజలు ఉడకడం మొదలు పెట్టేయండి. ఇప్పుడు ఇందులో ఒక స్వల్పంగా ఈ మాత్రం ఉప్పు. ఈ గింజలు ఉడికాయండి, నేను పొయ్యి నుంచి దించేశాను. ఒక్కసారి దీని వాతావరణం మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. అదిగో చూడండి, ఈ విధంగా 30% ఉడకాలన్నమాట గింజ, పూర్తిగా ఉడకకుండా. ఈ పై పొట్టు తీసేసుకోవాలి, పొర ఇది తీసేసుకుందామండి. తర్వాత ఈ పై పొర తీసేసుకోవాలండి. ఈ విధంగా ఉడకబెట్టినటువంటి పనస గింజల మీద ఉండేటటువంటి పొరంతా తీసుకుని అట్టే పెట్టేసుకున్నానండి. అలాగే పనస గింజను ఈ విధంగా మధ్యకు కోసుకుని అట్టే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పనస గింజలు వేసేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా నీళ్లు పోసుకోకుండా ఒక 90% ఇలా బరగ్గా ఆడుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం గరం మసాలా. ఇప్పుడు దీనికి సరిపడా శనగపిండి అండి, అలాగే దీనికి తగినంత ఉప్పు, కొంచెం పచ్చికారం, చెంచాడు వరిపిండి, రైస్ ఫ్లోర్, చెంచాడు మొక్కజొన్న పిండి, కారం ఫ్లోర్. ఇప్పుడు ఒక్కసారి ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుందాం, ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఒక్కసారి ఈ దశలో ఉండగా ఉప్పు అన్నీ చూసుకోండి. నేను వేసినవన్నీ సరిగ్గా సరిపోయాయండి. ఒక్క చొక్క నీళ్లు ఇలా చిలకరించుకుందాం. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. పకోడీలు వేసుకోవడానికి వీలుగా మనకి ఇలా వస్తే సరిపోతుందండి. నూనె వేడెక్కిందండి, ఒకసారి చేయి తడి చేసుకుని ఇప్పుడు ఈ ముద్దను తీసుకుని ఇలా పకోడీలాగా వేసుకోవడమే. మళ్ళీ మధ్య మధ్యలో చెయ్యి ముంచుకోవటం, ఈ విధంగా తీసుకోవటం, వేసుకోవటం. ఈ పకోడీలు మాత్రం పొయ్య మధ్యస్థంగా పెట్టుకోండి, మరీ చిన్నగానే వద్దు, మరీ పెద్దగానే వద్దు, మధ్యస్థంగా పెట్టుకోండి. ఇదిగోండి చక్కగా వేగాయి. అది పొయ్యి నిదానంగా పెట్టుకోవడం వల్ల సమానంగా వేగుతాయి అన్నమాట. అది చూడండి ఎంత బాగున్నాయి చూడండి.
కరకలాడిపోతూ చాలా బాగుందండి. ఇప్పుడు మళ్ళీ మరో వాయి వేసుకుందాం. మళ్ళీ చెప్తానండి, పొయ్యి మాత్రం కాస్త నిదానంగా పెట్టుకోండి. ఇవి వేసుకునేవి ఈ ముద్దలు ఏవైతే ఉన్నాయో కాస్త చిన్న చిన్న వేసుకోండి, బాగా ఉడుకుతాయి లోపల, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. చెయ్యి తడి చేసుకొని వేసుకోండి. పొయ్యి మాత్రం నిదానంగా పెట్టుకోండి, పెద్ద మంట మీద పెట్టుకోకండి. కరకరలాడిపోతూ ఎంత బాగుంటాయో తెలుసా అండి, చాలా బాగుంటుంది. మనం మజ్జిగలో నంచుకోవచ్చు, చారు పులుసు పప్పులుసులోకి సాంబారులోకి నంచుకోవచ్చు, పొట్టిన అన్నంలో నంచుకోవచ్చు, లేదా కాలక్షేపానికి తినచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. అది ఏం వృధా చేసుకోగల పనస గింజల్ని పప్పుల్లోకి నంచుకుంటే చాలా బాగుంటుంది. అవును, ఇదండి చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న పనస గింజలతో పకోడీ అన్నమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి పనస గింజల పకోడీ యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి. ఆహా.